రఫీ గారు క్విక్లీ ఒక 2-3 మినిట్స్ 2 మినిట్స్ ఇచ్చాను. ఈరోజు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ ఉన్నదో పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఏదైతే ఆగస్టు 23వ తారీఖు ఒక్క సింగిల్ డేనే 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టడం, నాగేంద్ర గారు చెప్పినట్లు ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి కేరళలో పనిచేస్తున్నటువంటి తేజ గారి ఆధ్వర్యంలో ఇది జరగటం, దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ రికగ్నైజ్ చేయటం, వచ్చి ఈరోజు అప్రిషియేట్ చేస్తూ షీల్డ్ ఇవ్వటం, మాట్లాడటం కూడా చదివింది. ఆ రిప్రజెంటేటివ్ అయితే ఆ షీల్డ్ మీద ఏముందో కూడా క్లియర్గా చదివి వినిపించాడు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని. సరే, ఎలా ఇది ఒక శుభ పరిణామం విత్ ఇన్ జస్ట్ 100 days. దట్టు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్, అలాగే డిప్యూటీ సీఎం కూడా ఆయన తీసుకున్న శాఖలకి ఈ రకమైన గుర్తింపు రావటం, ఆయననే కాదు ఆయన అనుకున్నటువంటి అధికారులను కూడా అప్రిషియేట్ చేయాలి. కృష్ణతేజ గారు ఐఏఎస్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్. ఈ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు స్వేచ్ఛగా పరిపాలన చేస్తున్నారు. ఎవరి శాఖలకు వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ శాఖల్ని పరుగు పెడుతున్నారు. అటు రెవెన్యూ మినిస్టర్ అవనివ్వండి, హోమ్ మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు అవనివ్వండి, అందరూ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ పెట్టారు. నేను బెస్ట్ మినిస్టర్ అవార్డ్స్ కూడా ఇవ్వదలుచుకున్నాను. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, అవి కూడా అది చెప్తాను అన్నాడు ఆయన. 100 రోజులు అయిన తర్వాత అది కూడా చెప్తాను. అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఏది కోరి తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కానీ లేదా అటవీ శాఖ కానీ, ఎందుకంటే ఆయన వాళ్ళ ఫాదరు గ్రామాల్లో ఉద్యోగం చేశారు ఎక్సైజ్ కానిస్టేబుల్ గా. ఆయన పలు గ్రామాలు తిరిగాడు, పాలగొలు కానీ పొన్నూరు కానీ అనేక చోట్ల వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్నప్పుడు ఆ గ్రామాలు తిరిగినటువంటి అనుభవం ఆయనకు ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేశాడో కూడా చూశాడు ఆయన. సర్పంచులకు అధికారాలు తీసేసి వచ్చేటువంటి 14-15 ఆర్థిక దీంట్లో వచ్చేటువంటి నిధులు కూడా లాగేసుకొని సర్పంచులను ఉత్సవ విగ్రహాలు చేసి గ్రామాలని కళావిహీనం చేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తినేటువంటి పరిస్థితి సృష్టించి పంచాయతీరాజ్ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దాన్ని గందరగోళం చేసి అవసరం లేని ఎంప్లాయీస్ కూడా దాంట్లో కూర్చోబెట్టి మొత్తం గ్రామాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ నేపథ్యాన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా క్షుణ్ణంగా దగ్గరగా చూసి దీన్ని గాడిలో పెట్టాలి. గ్రామ వ్యవస్థ గాడిలో పెట్టినప్పుడే మనకి రాష్ట్రం గాడిలో ఉంటుంది అనేటువంటి దాన్ని ఆయన గుర్తించారు. ఎగ్జాంపుల్కి రావడంతో ఈ ప్రభుత్వం ఒక 200 కోట్ల రూపాయల ముందు ఆర్థిక మంత్రి పంచాయతీలకు రిలీజ్ చేశాడు. తర్వాత 1300 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. మళ్ళీ 1100 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆ శాఖ నుండి మొన్న ఆగస్టు 15వ తారీఖు నాడు పంచాయతీ స్థాయిని బట్టి 25,000, 50,000 వరకు కూడా ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని జరపడం కోసం నిధులను ఇచ్చి ఒక ఉత్తేజాన్ని కల్పించారు. ఈ వరదల్లో దెబ్బతిన్నటువంటి 400 పంచాయతీకి ₹1,00,000 చొప్పున 6 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే ఆయనకి ఈ పంచాయతీ మీద, పంచాయతీరాజ్ వ్యవస్థ మీద, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మీద ఒక మంచి అవగాహన ఉంది, పట్టుంది. కాబట్టి దాన్ని ఆయన పరుగులు పెట్టిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇవాళ సిసోడా గారు వీళ్ళందరూ వెళ్ళి ఆ ఏదైతే పొడియం ఉంటుందో జడ్జీలకు ఉన్నట్టు సబ్ రిజిస్ట్రార్కి ఉంటుంది. అంటే అసలు మన పొలాలు ఆస్తులు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి నుంచున్నట్టు, దేహి అన్నట్టు ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి రెవెన్యూ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారు. వాళ్ళు కూడా ఎంప్లాయీసే. అక్కడికి వచ్చేటువంటి కష్టపడిన ప్రజలు
వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చి కూర్చోబెట్టి ఏర్పాటు చేయాలంటే మామూలు టేబుల్ చైర్ వేసి చూపించారు. కాబట్టి ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేస్తా ఉంది. అందులో భాగంగా అన్ని శాఖలు కూడా అలా పనిచేస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకెళ్ళి ఒక అవార్డు కూడా తీసుకోవటం అనేది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి నేను భావిస్తాను. ఓకే సార్. నాగేంద్ర గారు కంక్లూడ్. సార్ నేను ఒక కన్స్ట్రక్టివ్ ఆయన తీసుకున్నటువంటి ఒక శాఖ మీద అతి త్వరగా ఇప్పుడు రేపు పొద్దున్న 20వ తేదీకి 20వ తేదీ కంటే 100 రోజుల మా పరిపాలన అంటాం. నేను గతంలో 5 సంవత్సరాలు కూడా 100 రోజులు మీ పరిపాలన చూశాం కదా. 100 రోజులు ఇంకా కాకముందే ఆ శాఖలో మా అధ్యక్షుడు అంత కన్స్ట్రక్టివ్ గా పనిచేసి మీరు అన్నట్టు ఆ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అంటే ఒకే రోజు 13,326 పంచాయతీలకు అంటే మనిషికి అంటే ఎన్ని నేర్చుకోవాలి సార్ ఆయన చూసి మేము. అంటే ఒక ముఖ్యమంత్రి ఇంకోటో నేను అనకూడదు కానీ అందరూ చెప్తుంటే నాది ఒక కోట వేసుకో అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది నీ వాళ్ళతో పంచిచ్చావా? అక్కడ మీ మనుషులు ఎవరన్నా మీ మంత్రులు పాతోళ్ళు నోరేసుకొని పడిపోతా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేవన్నా అక్కడ పంచారా? కొన్ని బిస్కెట్లు ఇచ్చారు, మందులు ఇచ్చారు, బెడ్షీట్లు ఇచ్చారు, ఏమన్నా ఇచ్చారా? ఎక్కడ ఏం లేదు కదా. మరి నువ్వేమో అందరూ అంటున్నారే నువ్వు అనేసావు. అదేదో మా ఊర్లో ఒక చెప్తుంటారు, ఏదో అసెంబ్లీలో ఒక పెద్ద ఆయన గెలిపిస్తే ఐ కాంకర్ విత్ యూ అంటే నేను చెప్పకపోతే బాగుండదు, నాయి 4 రోడ్లు వేసుకున్నాడు అంటే కంకర్ అనుకున్నాడు ఆయనకి తెలియక. అట్లా అందరూ దీన్ని ఎవరు పట్టినా ప్రభాస్ 2 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ కోటి, చిరంజీవి గారు 2 కోటి, రామ్ చరణ్ కోటి అంటా ఉంటే నాది ఒక కోటి వేసుకున్నాను అడిగిన. కోటి వేసుకోవడం అంటే ఈయన మళ్ళీ ఈడంట ఇలా పార్టీ తరఫున వచ్చి పంచుతారంటే ఎవరు పంచారు? అక్కడ ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు, బాధితులు. ఎక్కడ పంపకం ఉంది? బట్ వాట్ ఎవర్, నిజంగా వీ ఫీల్ ప్రౌడ్ సార్. 100 రోజులు కాకముందే మా నాయకుడు యొక్క శాఖకు ఈరోజు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం అంటే నిజంగా ఇంతకంటే మాకు పండగ ఏముంది సార్. అందుకనే 100వ రోజు మేము అత్యంత అద్భుతంగా అంటే మా నాయకుడు అంటే ఆయన పెట్టుకున్నటువంటి నిర్ణయాన్ని, గోల్స్ ను కృష్ణతేజ లాంటి అధికారులు ముందుకు తీసుకెళ్లి ఈరోజు ప్రపంచ స్థాయిలో నిలబెట్టారంటే ఇంకా ఒక్కసారి అంటే సొంత డబ్బులతో పనిచేసే రైతులకు ఆయన అధికారంలోకి రాకముందే ఒక సమాంతర గవర్నమెంట్ లాగా పనిచేశాడు సార్. అంతమందికి తన సొంత డబ్బును తీసుకొచ్చి ఇచ్చి ఇప్పుడు నిన్న మొన్న ఎక్కడో బీచ్ తీసిన అంటే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా గ్యాప్ తీసుకుని 1 వారం రోజులు షూటింగ్ లో పాల్గొంటారంట. నాకు అది వింటే మాకు నిజంగా మా గుండెలు కన్నీళ్ళు వస్తాయంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ వారం నటించి ఆ డబ్బులు తెచ్చి నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ కు ఫిక్స్ చేసుకొని ఉన్నాడో అనే అంతగా మమ్మల్ని కదిలిస్తాడు సార్. మరి అంతే కదా సార్. ఇప్పుడు ఆయనేమో ఫస్ట్ శాలరీ తీసుకుంటా అన్నాడు. ఎందుకంటే శాలరీ తీసుకుంటే నేను తీసుకుంటున్న విషయం నేను ఎలా పనిచేయాలని ప్రతి నిత్యం నాకు మైండ్లో ఉంటుందని. కానీ ఎప్పుడైతే నిధులు లేవు, ఫండ్స్ లేవు అని గమనించాడు, నేను శాలరీ కూడా తీసుకోబోవటం లేదన్నాడు. సరే తీసుకోబోవటం లేదు, సరే వరద బాధితులు అందరూ ₹1 కోటి ఏదో ఇచ్చారు, ఈయన కూడా ₹1 కోటి ఇచ్చేసి ఉన్నా కానీ ఎవరేమనరు. ఏపీకి ₹1 కోటి, తెలంగాణకు ₹1 కోటి, ఆయన ఉన్నటువంటి 400 గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు. మీరు అన్నట్టు మరి ఇప్పుడు ఆయన పని చేయాల్సిందే. డబ్బులు ఎట్ట సంపాదించుకుంటాడు? మీరు కాదు ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకోక. కాబట్టి సినిమాలు చేసుకొని ఇక అవన్నీ కావాలి రేపు మళ్ళీ పంచిపెట్టడానికి ఎవరికన్నా, లేదంటే కనుక ఏమన్నా విపత్తులు వస్తాయి మరి. కాబట్టి ఇట్స్ రియల్లీ స్పిరిటెడ్ గెస్చర్. ఆయనకు ఫస్ట్ నుంచి అది ఉంది. బాజీ గారు ఆయన ఒకటి అనుకునేవాళ్ళు అప్పట్లోనే, ఆయనకు ఒక సీట్ లేదు, ఆయనే 2 చోట్ల ఓడిపోయాడు, 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఇదేంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ₹1,00,000 చొప్పున 30 కోట్లు పంచిపెట్టాడు సొంత డబ్బు. ఈయనకి అధికారం లేకుండానే, ఒక ఎమ్మెల్యే కాకుండానే ఈ రకంగా చేస్తున్నాడు. ఒకవేళ రేపు గనక గెలిచి అధికారంలో ఉంటే ఇంకెంత చేస్తాడు అనే దానికి ఈరోజు నిదర్శనంగా చూడొచ్చా? అవునండి, ఖచ్చితంగా అండి. ఒక వినూత్నమైన ప్రక్రియకి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన తీసుకున్న ఏరికోరి ఆయన తీసుకున్నారు ఈ శాఖని, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ వ్యవస్థని మరి అభివృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడే శాఖ అది. మామూలుగా ఒక నానుడు ఏంటంటే గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అని అంటా ఉంటారు. గ్రామాలే పట్టుకొమ్మలు కాదు, గ్రామాలే పటిష్టమైన వృక్షాలుగా చేయాలి గ్రామాలని అనే సంకల్పాన్ని
పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తీసుకున్నట్టున్నారు. నేను ఈ 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలను ఏర్పాటు చేయడం అనేది ఒక చరిత్ర, ఒక గొప్ప ప్రక్రియ. అయితే నేనేమంటానంటే ఆ గ్రామ సభల ద్వారా వచ్చిన అవుట్కమ్ ఏదైతే ఉందో, సమస్యలు ఏదైతే లేవనెత్తారో గ్రామాల్లో అవన్నీ కూడా క్రోడీకరించి వాటికి కావలసిన డెవలప్మెంట్, ఆ సమస్యల పరిష్కారానికి ఏ రకమైన కార్యాచరణ రూపొందించాలనే దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు మరి చక్కగా ప్రణాళికను రూపొందించుకొని ఆ గ్రామాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామాల సర్పంచుల వ్యవస్థ అంటే నాకు ఇష్టం. గతంలో కాకుండా ఒక మంచి ఫండ్ని ఇస్తున్నారని 1150 కోట్ల రూపాయలు గ్రామాల కోసం, పంచాయతీరాజ్ కోసం విడుదల చేస్తానన్నారు. అంతేకాదు ఆ డబ్బే కాకుండా మరి జనరల్ గా గ్రామీణ వ్యవస్థకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తూ ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంతో మంచి చక్కటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫండ్స్ ని ఆయన శాఖకి ఏదైతే గ్రామాలను డెవలప్ చేయడానికి కావాల్సిన ఎక్కువ ఫండ్స్ ని రాబట్టి, మరి గ్రామాలంటే పూర్వంలాగా ఎక్కడో ఎండిపోయిన చెట్లు, అట్లాగే కూలిపోయిన పాత ఇళ్ళు అలా కాకుండా మంచి రోడ్లు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి కలకల్లాడే పచ్చటి ఏదైతే గోదావరి జిల్లాలో గ్రామాలు ఉంటాయో ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలు అలా తీర్చిదిద్దాలనేది చెప్పేసి నా కోరిక. ఈ దిశగా నేను పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా ఆయన టర్మ్లో మరి 5 ఏళ్ల కాలంలో గ్రామాలు మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి, చేయాలని చెప్పేసి నా ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, రఫీ గారు, నాగేంద్ర గారు, అలాగే లక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.